కాకినాడ జిల్లాలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వైద్యారోగ్య శాఖ ఎయిడ్స్ లెప్రసీ విభాగం ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయం వద్ద డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బెలూన్ ఎగురవేశారు. ఈ ర్యాలీ అక్కడి నుంచి స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వరకు సాగింది. అక్కడ పాఠశాల, కళాశాల విద్యార్థుల, పారామెడికల్ విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అంతా కలిసి మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో ఎయిడ్స్ బాధిత బాలబాలికలతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ మనీషా, డిఎం అండ్ హెచ్ఓ నరసింహనాయక్, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు ఇతర అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఓఎన్జీసీ భీమాభాయ్ మహిళా మండలి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన పౌష్టికాహార కిట్లను చిన్నారులకు అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగస్తులకు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల పూర్తి అవగాహన పొందడం ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడమే కాకుండా ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చునని అన్నారు. వ్యాధిగ్రస్తులకు అండగా నిలవడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపవచ్చునని ఆమె తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. డిఎం అండ్ హెచ్ఓ జె నరసింహనాయక్ మాట్లాడుతూ అపోహలు, ఊహాగానాలకు తావు లేకుండా క్రమం తప్పకుండా మందులు వేసుకుని పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చునని అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి, సమాచారం పొందండి, సురక్షితంగా ఉండండి అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు. ఎయిడ్స్ ప్రభావిత వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ ఎస్ చలమయ్య, జీజీహెచ్ మైక్రోబయాలజీ హెచ్ఓడి డాక్టర్ పివి ప్రసన్నకుమార్, సిఎస్ఆర్ఓ డాక్టర్ పి కోమల, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డిఏవిఎస్ షేసై, ఓఎన్జీసీ కాకినాడ ప్రతినిధి సునీల్, కేటీసీ విద్యాసంస్థల ప్రతినిధి ఎస్ ప్రవీణ్ చక్రవర్తి, కాకినాడ ఐఎంఏ సెక్రటరీ సిహెచ్ కిరణ్ కుమార్, దిశ ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ, డిఎండిఓ ఎంవి రత్నరాజు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఇది అన్ని ఇన్ఫెక్షన్ లాగే ఇది ఒక ఇన్ఫెక్షన్. దీన్ని మనం టెస్ట్ చేయించుకోవాలి. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మన బాడీలో ఉందా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. అలానే రిజల్ట్ తెలుసుకోవాలి. అలానే అందరూ భద్రంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. సో ఇది ఈ సంవత్సరం యొక్క నినాదము. మరి అలానే మనకి ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి అసమానతలకు గురి కాకూడదు. కలిసి తినటం వల్ల, కలిసి తిరగడం వల్ల, కలిసి చదువుకోవడం వల్ల హెచ్ఐవి అనేది సోకదు. కాబట్టి ఎవరైనా పాజిటివ్ పిల్లలు మన దగ్గర ఉన్నట్లయితే వాళ్ళని ఎటువంటి వివక్షకి గురి చేయకూడదు. ముఖ్యంగా ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అన్నది ప్రపంచవ్యాప్తంగా WHO ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఫేజ్ వైజ్గా ప్రతి సంవత్సరం ఓ థీమ్తో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే సేఫ్. ఇది 2025 వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్. మళ్ళీ చెప్తున్నాను, గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సేఫ్. ఇందులో భాగంగా మనం అందరూ ఎయిడ్స్తో బాధపడుతున్న చిల్డ్రన్కి ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కలెక్టర్ ద్వారా ఎవ్రీ మంత్ న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పలు ఎన్జిఓస్ కూడా మనకి ఈ ప్రోగ్రాంలో ఆర్గనైజేషన్లో పాల్పంచుకుంటున్నాయి. వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన మెడికల్ కాలేజ్ నుంచి కూడా పూర్తి తోడ్పాటు మాకుంది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా ఏంటంటే 2030 లోపు మనం పూర్తిగా హెచ్ఐవి ఎయిడ్స్ను తగ్గించాలని మన WHO గోల్. ధన్యవాదాలు. 45 ఏళ్లలో 9 లక్షల మందికి పైనే
సోకింది. భారతదేశంలో 2023 చివరి నాటికి 25,44,000 మంది ఉన్నారని నాక్పో చెబుతోంది. మరి భారత జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 5 లక్షలు, అంటే ప్రతి 5గురు హెచ్ఐవి భారతీయ పేషెంట్లలో ఒకరు తెలుగువారు ఉండటం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి వ్యాప్తి ఎంత ఉధృతంగా ఉందనేటువంటిది తెలుస్తోంది. కాబట్టి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ముప్పు అనేటువంటిది ఇంకా పొంచి ఉంది. దీని నుంచి ఎవరికి రక్షణ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎయిడ్స్ అనేటువంటిది ఏ రకంగా వస్తుంది, దీని నుంచి రక్షణకి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది మనం అందరికీ అవగాహన కల్పించాలి. ఎయిడ్స్ డే రోజున దీని గురించి అవగాహన తెలుసుకుని ప్రతిరోజు కూడా ఈ జబ్బు పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం.